చెల్లె నీకు ఒక మాట చెప్పడం నేను మర్చిపోయినా. ఏంటక్క, ఏం మర్చిపోయావు చెప్పు. అది కాదే, అమ్మున్నప్పుడు నాకు అరెకరం పొలము నువ్వే తీసుకో సునీత అని చెప్పింది. చిన్నదానికి బాగానే ఆస్తుంది కదా, నువ్వైతే పేదదానివి, నీకే రాసిస్తా అని చెప్పింది. ఉన్నట్టుండి అలా గుండెపోటుతో చనిపోయింది. ఇక అందుకే నీకు ఈ విషయం చెప్పాలని వచ్చానే. అక్క, అలాంటి విషయాలు ఏమీ నాకైతే చెప్పలేదు ఎప్పుడు. అమ్మ, నువ్వు బాగా గుర్తు చేసుకొని చెప్పు నాకు. అలా ఏమనదు అమ్మ. నీకెంత ఇస్తే నాకు కూడా అంతే ఇస్తుంది. ఎప్పుడు అలా చెప్పదు. నీకు 6 ఎకరం పొలము రాసిస్తానని ఎప్పుడు ఎవరితోనూ చెప్పలేదు. ఒకసారి సరిగ్గా బాగా గుర్తు తెచ్చుకో. లేదు చెల్లి, నాతో చెప్పింది, రాసిస్తా అని కూడా చెప్పింది వారం రోజుల తర్వాత. ఇక అలా అనుకోకుండా అలా జరిగింది. అంతేకాకుండా చంద్రహారం కూడా నాకే ఇస్తా అని చెప్పింది. అమ్మది ఉంది కదా, నేనెందుకు అబద్ధం ఆడతాను, నాకు చాలా బాగా గుర్తుంది. అరెకరం పొలము చంద్రహారము నాకే ఇస్తా అని చెప్పింది. చెల్లికి ఎట్లాగో ఆస్తి బాగానే ఉంది అత్తారింటి నుంచి, నీకే లేదు, నువ్వు చేయల కష్టం మీద బతికేదానివి అని, అందుకే నీకు రాస్తా ఎక్కువ అని చెప్పింది చెల్లి. అక్క, అలా ఏమి అమ్మ చెప్పదు ఎప్పుడు. నాకెంత రాస్తే నీకు అంతే రాస్తుంది. నువ్వేదో పొరపాటు పడ్డట్టున్నావు. అలా ఆలోచనలు చెయ్యకక్క దయచేసి. మాకేం ఆస్తులున్నాయి, మేము కూడా చేయల కష్టం మీద బతికే వాళ్ళమే. మీరేమో పేదవాళ్ళు అని చెప్తున్నావేంటక్క. మేము పేదవాళ్ళమే, మాకేం ఆస్తుంది, మాకు ఏమీ లేదు. అత్తమామను సంపాదించింది అంతకంటే అసలే ఏమీ లేదు. నువ్వేమో మేము ధనవంతులు, మీరేమో పేదవాళ్ళు అని చెప్తున్నావు. ఏంటక్క అలా మాట్లాడుతున్నావు? చెల్లి, నాకు ఇవన్నీ తెలీదు. అమ్మ అయితే నాతో చెప్పింది ఉన్నప్పుడు 6 ఎకరం పొలమును చంద్రహారం నాకు ఇస్తా అన్నది. అట్లయితే ఇక నేను అవైతే తీసుకుంటాను. ఇక ఇంకా ఏమీ మాట్లాడకు దీని గురించి. ఇక అమ్మ చెప్పిన మాటనే విను. నువ్వు కూడా ఇక తిరిగేసి మరిగేసి మళ్ళీ మాటలు మాట్లాడకు. చంద్రహారమును 6 ఎకరం పొలము నాది, అంతే సంగతి నేను చెప్పాలనుకున్నది. ఇక నువ్వేమీ ఎదురు చెప్పకు నాకు. అమ్మో, మా అక్క పెద్ద ప్లాన్ చేసింది. 6 ఎకరం పొలము ₹1,00,00,000 వస్తుంది. ఇక మెల్లగా మా అమ్మ చెప్పింది రాసిస్తా అంటుంది. నేను అమాయకురాలని ఎట్లయితే అట్లా ఇంటదని అనుకుంటాను కావచ్చు. అమ్మో, నేను అసలు తగ్గేదే లేదు. ₹1,00,00,000 ఎట్లా వదిలేస్తా మా అక్కకు? ఏదైనా సరే సగం. అబ్బా, అస్సలు ఊరుకునేదే లేదు. నన్ను మోసం చేయాలని అల్లిబిల్లి మాటలన్నీ మాట్లాడుతుంది. అమ్మో, గుంటనక్క మా అక్క. అమ్మో, నమ్మకూడదు. మా అక్క, నేనైతే నువ్వు అన్నదానికి అసలే ఒప్పుకోను. నువ్వు ఎంత తీసుకుంటా నేను అంతే తీసుకుంటాను. నేనైతే 6 ఎకరం పొలము ఇచ్చేదే లేదు. అందులో ఎప్పుడైనా సరే సగం, నీకైతే మొత్తము ఇచ్చేదే లేదు. మళ్ళీ చంద్రహారం కూడా అస్సలే ఇవ్వను. ఏంటే నువ్వేంటే నాకు ఇచ్చేది? నేనే తీసుకుంటాను. అమ్మ నాకు చెప్పింది నాదే 6 ఎకరం పొలము, నాదే చంద్రహారం. మంచిగా చెప్తే అర్థం కాదా? గొడవ పెట్టుకుంటేనే ఇస్తావా ఏంటి? అమ్మ చెప్పిన మాట వినవా? నీకు అక్కగా నేను చెప్తున్నాను, నా మాట విను. లచ్చక్క, సరైన సమయానికి వచ్చినావు. నువ్వన్నా న్యాయం చెప్పు మాకు. మా అక్క ఇలా మాట్లాడుతుంది. 6 ఎకరం పొలము మా అమ్మ మా అక్కకే ఇస్తానన్నదట. చంద్రహారం కూడా మా అక్కకే ఇస్తా అన్నదట. ఏంటి ఇలానే ఉంటుందా న్యాయము? 2 కూతుర్లు ఉన్నప్పుడు అమ్మ నుంచి వచ్చే ఆస్తి ఏదైనా సరిసగం కదా. లచ్చక్క, చెప్పు నువ్వైనా మా అక్కకి. నాతోని ఒకటే పోట్లాట పెట్టుకుంటుంది. ఏంటమ్మా, ఎప్పుడు అక్క చెల్లెలు అన్యోన్యంగా ఉండేది, ఈ 6 ఎకరం పొలం కోసం కొట్లాట పెట్టుకుంటున్నారేంది? మీ అమ్మ చచ్చిపోయి ఏ లోకాల ఉందో ఆ స్వర్గాలనే ఉంది కావచ్చు. ఎంతో మంచి తల్లి. అలా ఆ అమ్మ కడుపులో పుట్టి ఇలా కొట్లాడుకుంటే ఎలా తల్లి? మీ అమ్మ ఏ మాట చెప్పిందో నాకు తెలీదు 6 ఎకరం గురించి, కానీ మీ అక్క చెల్లెలే దాని గురించి బాగా అర్థం చేసుకొని మంచిగా ఉండాలి. ఇలా కొట్లాట ఉంటే కుదరదమ్మా. మీ అమ్మ ఆత్మకు శాంతి ఉండదు. మీరే ఆలోచించుకోండి. లచ్చక్క, నువ్వు చెప్పింది నిజమే. మాకెందుకుంటుంది కొట్లాట పెట్టుకోవాలని పొలం గురించి? కానీ మా అమ్మ నాకు చచ్చిపోయే ముందు నాకు చెప్పింది 6 ఎకరం పొలము నాకే రాసిస్తాను, రాణికి ఎలాగో అత్త నుంచి వచ్చే ఆస్తి చాలా బాగా ఉంది, ధనవంతురాలు అని చెప్పింది. అలాగే చంద్రహారం కూడా నాకే ఇస్తా అన్నది. అదే నీకు రాణికి చెప్తున్నాను. ఆ రాణి ఏమో ఒప్పుకోవట్లేదు. నువ్వే చెప్పు లచ్చక్క, పెద్ద మనిషివి, ఊరిలో ఉండేవారందరికీ న్యాయం చెప్పేదానివి, చెప్పక్క లచ్చక్క. తల్లి, మీ అమ్మ చెప్పిందే నువ్వు చెయ్యి. 6 ఎకరం పొలం నువ్వే తీసుకో, ఆ చంద్రహారము నువ్వే తీసుకో. ఎంతైనా 6 ఎకరం పొలము తక్కువలో తక్కువ ₹1,00,00,000 ఉంటుంది. ఎందుకంటే అది మెయిన్ రోడ్ దగ్గరగా ఉంది కాబట్టి. సో దీనికి ఒక షరత్తు ఉంది తల్లి, దానికి ఒప్పుకుంటే 6 ఎకరం పొలము నువ్వే తీసుకో. ఏ షరత్తుకైనా నేను ఒప్పుకుంటాను లచ్చక్క. ఏంటో చెప్పు ముందు. మీ అమ్మ ఎలాగో చనిపోయింది. మీ నాన్న కొండంత బాధతో కూర్చున్నాడు. మీ నాన్నకు ఓదార్పు ఇచ్చేది మీరే కూతుర్లు. అయితే మీరు, మీ నాన్న ఎంతో మీకోసం కష్టపడి పనిచేశారు ఇన్ని సంవత్సరాల నుంచి. ఇప్పుడు తన శరీరము ఎలాంటి పనికి సహకరించదు. అందుకే మీరు మీ నాన్నని మీ ఇంటికి తీసుకువెళ్ళి ఒక చంటి అబ్బాయిలాగా కంటికి రెప్పోలే చూసుకోండి.
ఏంటి లచ్చక్క, నీకు మా విషయం తెలిసిందే కదా. ఒక్క పూట తిండి తింటే మరొక పూట తిండి ఎలా తినాలి అని ఆలోచిస్తాం. మా నాన్నగారికి ఎలా పెట్టాలి తిండి, అలా ఆయనని ఎలా తీసుకొచ్చుకొని ఎలా చూసుకోవాలి. మాకు అంత డబ్బు అంత స్తోమత లేదు లచ్చక్క. సునీత అలా మాట్లాడుతున్నావు? మీరు తినే దాంట్లోనే పిడికడు పెట్టండి. మీరు పచ్చడి తింటే పచ్చడి పెట్టండి, గంజి తింటే గంజి పెట్టండి, అదే తాను తింటాడు. దానికి ఎందుకు డబ్బు లేదు స్తోమత లేదు అని మాట్లాడతాను? అలా అనుకుంటే మీ నాన్న ఇన్ని సంవత్సరాలు నిన్ను ఎలా చూసుకున్నారు? కంటికి రెప్పోడే బంగారు తల్లిలోగా చూసుకున్నారు. నువ్వేమో చూసుకోవంటే ఇలా మాట్లాడుతున్నావేంటి? చక్క, నువ్వు నమ్మకపో, మాకైతే మా నాన్నను చూసుకునేంత స్తోమత లేదు, నేను చూసుకోలేను. సరే అయితే నీకు ఎలాగో స్తోమత లేదని చెప్తున్నావు, అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను. ఆ షరత్తు నేను చెప్పినాను కదా, ఎవరైతే అరెకరం పొలము తీసుకుంటారో, ఆ చంద్రహారం తీసుకుంటారో వాళ్ళే మీ నాన్నగారిని చూసుకోవాలి. నువ్వు ఎలాగో మీ నాన్నగారిని చూసుకునేంత స్తోమత లేదు, నువ్వు చూసుకోవని చెప్పావు కాబట్టి రాణియే తీసుకొని రాణియే చూసుకుంటుంది మీ నాన్నగారికి. ఎవరైతే చూసుకుంటే వాళ్ళకే ఆ అరెకరం పొలము. లచ్చక్క, మేము ఏమీ లేనోళ్ళమే, నువ్వెందుకు అట్లా రాణి దిక్కు మాట్లాడుతున్నావు? సునీత, నేను అన్నీ ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను. మీ నాన్నను నువ్వు చూసుకున్నావు అనుకో, ఆ అరెకరం పొలము తీసుకోవడానికి నాకేమీ అభ్యంతరం లేదు. రాణి కూడా దానికి ఒప్పుకుంటుంది. లచ్చక్క, నువ్వు చెప్పిన దానికి నాకు ఏమీ అభ్యంతరం లేదు. నేను మా నాన్నగారిని కంటికి రెప్పోలా చూసుకుంటాను. నేను మా ఇంటికి తీసుకుపోతాను. ఆ పొలం గురించి కాదు కానీ మా నాన్నను నేను చూసుకోవడం నా బాధ్యత. అబ్బా తల్లి, నువ్వైనా మంచి మాట చెప్పావు రాణి. నీ పేరే కాదు, నువ్వు కూడా రాణిలాగే మాట్లాడుతున్నావు. నీ మనస్తత్వం కూడా రాణిలాగానే ఉంది, ఎంతో కరుణతో ప్రేమతో నిండి ఉంది. అరే తల్లి, ఎలాగో మీ నాన్నను నువ్వే చూసుకుంటా అన్నావు కదా, మీ అక్క ఎలాగో చూసుకోను స్తోమత లేదు అంది. నువ్వు మీ నాన్నని కంటికి రెప్పోలే చూసుకో, మీ ఇంటికి తీసుకెళ్ళు, అంతా మంచిగా అన్నీ పెట్టు. చాలా బలహీనంగా ఉన్నాడు, అలా బాగా చూసుకో. అలాగే అరెకరం పొలము చంద్రహారం కూడా నువ్వే తీసుకో, ఎందుకంటే మీ నాన్నను నువ్వే చూసుకుంటున్నావు కాబట్టి. సరే లచ్చక్క. అబ్బా, బంగారం అసంటి ఛాన్సు మిస్ అయింది. మంచిగా నేను మా చెల్లెను మోసం చేసి అరెకరం పొలము చంద్రహారము తీసుకుందాం అనుకున్నా. మధ్యలో ఈ లచ్చక్క వచ్చి అంతా నాశనం చేసింది. మా అమ్మ చెప్పింది అంటే అలా నాకు ఇచ్చేస్తుందేమో అనుకున్న, అట్లా గొడవ పెడితే. కానీ ఈ ముసలిది వచ్చి అంతా చెడగొట్టింది. ఏం చేద్దాం, అంతా నా కర్మ. ఈరోజు సమయం నాకు అస్సలే బాగాలేదనుకుంటా. హలో ఫ్రెండ్స్, హాయ్. మీరందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగానే ఉన్నారని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు అప్లోడ్ చేసిన వీడియో మీరందరూ చూసే ఉంటారు కదా, మీకు అందరికీ బాగా నచ్చిందని నేను అనుకుంటున్నాను. వీడియో క్రియేట్ చేయడానికి నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఆస్తి ముఖ్యం కాదు, తల్లిదండ్రులను బాగా చూసుకోవడమే ముఖ్యం. మీరు కూడా ఇలాంటి మంచి మంచి కంటెంట్స్ మా ఛానల్ ద్వారా చూడాలనుకుంటే మన హెచ్వి కార్టూన్ క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేయండి. కిందున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, అప్పుడే కొత్త కొత్త వీడియోస్ వస్తాయి. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్ ఫ్రెండ్స్.